హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం జాఫ్రానీ పన్నీర్ మటర్ బిర్యానీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా నేను ఈ గ్లాసుతో 3 గ్లాసుల వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. దీన్ని 2 సార్లు కడిగి నానబెట్టుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 500 గ్రామ్స్ పన్నీర్, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 100 గ్రామ్స్ జీడిపప్పు, 5-6 పచ్చిమిర్చి, 200 గ్రామ్స్ మటర్, కొద్దిగా పుదీనాకు, కొద్దిగా కొత్తిమీరను తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద సైజు పాత్రను పెట్టి ఇందులో 5 నుండి 6 పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేద్దాం. నెయ్యి వేడెక్కాక ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేద్దాం. ఇప్పుడు జీడిపప్పుని కూడా వేసి ఈ రెండింటిని బాగా ఫ్రై చేద్దాం. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాను రెడీ చేసుకుందాం. కోసం నేను ఇక్కడ 3 టమాటాలు, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని 10 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 లవంగం, 2 చెక్క, వీటన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇక్కడ ఉల్లిపాయ, జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాయి. ఈ విధంగా ఫ్రై అయిన ఉల్లిపాయ, జీడిపప్పును సగం వరకు తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో పుదీనా ఆకు, 2 యాలకులు, లవంగం, చెక్క, 3-4 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులను వేసి కలుపుదాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుదాం. మసాలా ఫ్రై అయ్యాక కొత్తిమీరను వేద్దాం. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి మసాలా పేస్టును ఇందులో వేసి కలుపుదాం. ఈ మసాలాను ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగును వేద్దాం. పెరుగు వేసిన తర్వాత మనం స్పూన్తో ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేకపోతే పెరుగు గడ్డలు గడ్డలుగా విడిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుదాం. ఇప్పుడు పన్నీర్ను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసి ఈ పన్నీర్ ముక్కలను ఫ్రై చేద్దాం. చూడండి, పన్నీర్ మనకి చాలా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాలో వేద్దాం. మటర్ పన్నీర్ కుర్మా రెడీ అయ్యింది. దీని మీద మూత వేసి స్లో ఫ్లేమ్లో ఉంచుదాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులో సగం వరకు నీళ్లు వేసి
తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 2 లవంగం యాలకులు వేసి ఈ నీటిని బాగా బాయిల్ చేద్దాం. పది నిమిషాల తర్వాత చూడండి నీళ్లు బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేద్దాం. ఈ బియ్యం 60% కుక్ అయ్యే వరకు కుక్ చేద్దాం. చూడండి ఇప్పుడు రైస్ 60 to 70% కుక్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రైస్ని వాటర్ స్ట్రెయిన్ చేసి ఈ కుర్మాలో వేసి కలుపుదాం. రైస్ వేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్ జీడిపప్పు ఫ్రైని ఇందులో వేద్దాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేద్దాం. ఇంకొక లేయర్ జీడిపప్పు ఆనియన్ ఫ్రైని వేద్దాం. ఇప్పుడు కలర్ కోసం నేను ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం కుంకుమ పువ్వును ఇందులో వేశాను. ఇప్పుడు ఈ జఫ్రానీ వాటర్ను ఇందులో వేశాను. ఇప్పుడు ఫైనల్గా అల్యూమినియం వ్యాపర్ను ఈ విధంగా అమర్చి పైన మూత పెట్టి ఒక 10 నుండి 20 నిమిషాల వరకు దమ్ చేద్దాం. బిర్యానీ దమ్ అవ్వడానికి మనకు 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి దమ్ చేద్దాం. చూడండి 20 నిమిషాల తర్వాత చూడండి మన బిర్యానీ రెడీ అయింది. ఇక్కడ చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయ్యిందో. చూడండి మన జాఫ్రానీ పన్నీర్ మటర్ బిర్యానీ ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు మనం బిర్యానీలో తినే పెరుగు చట్నీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇక్కడ నేను ఒక కీరా, ఒక పచ్చిమిర్చి, ఒక దానిమ్మకాయ, ఒక క్యారెట్ తీసుకున్నాను. వీటిని ఈ విధంగా చాప్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒక బౌల్లో వేసి 1 టేబుల్ స్పూన్ లేదా ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని ఇందులో వేసి కలుపుతాం. ఇప్పుడు 1 కప్పు పెరుగుని వేద్దాం. పెరుగుని ఈ విధంగా బీట్ చేసుకొని వేద్దాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఇందులో తగినంత ఉప్పు కలుపుకుందాం.
పెరుగు చట్నీ రెడీ అయ్యింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిర్యానీని, పెరుగు చట్నీని సర్వ్ చేసుకుందాం. మన జాఫ్రానీ పన్నీర్ మటర్ బిర్యానీ విత్ పెరుగు చట్నీతో రెడీ అయ్యిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.